అంటే సింహపు నోట నుండి ఒకనాడు సంసోనుని తప్పించాడు దేవుడు. అదే సింహపు నోట నుండి ఒకనాడు దావీదును తప్పించాడు దేవుడు. అదే సింహపు నోట నుండి ఒకనాడు దానియేలును తప్పించాడు. అదే వరుసలో ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నాడు, నన్ను కూడా దేవుడు సింహపు నోట నుండి తప్పించాడు, నా పక్కన నిలబడి అన్నాడు. ఇంతకీ ఈయనకెక్కడిది సింహం? ఇక్కడ సింహం అనగానే ఒక ప్రమాదం, లేదా అపవాదిని కూడా దేవుడు సింహంతో పోల్చాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వాడు వెతకుచు తిరుగుచున్నాడు. అది సింహం అనగానే ఒక క్రూర మృగం, క్రూర జంతువు, ఒక ప్రమాదకరమైనది అని మనం ఆలోచించినప్పుడు, ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు నా ప్రక్కన నిలుచొని తప్పించాడు అంటే ఒక మాటలో నేను అనుకోవడం ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ అంతకు మునుపు కూడా ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే చక్రవర్తిగా ఉన్నాడో నీరు అనేవాడు, మొదటిసారి చెరలో ఉన్నప్పుడు కూడా వాడే చక్రవర్తిగా ఉన్నాడు నీరో. ఆ మొదటిసారి చెర నుంచి వాడే వదిలేశాడు పౌలు గారిని. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మరలా బంధించి తీసుకొచ్చి లోపల పెట్టాడు. ఆ మొదటిసారి ఆ సింహపు నోట నుంచి దేవుడు తప్పించాడు అని అంటే, ఈ నీరో నోట నుండి నన్ను తప్పించేశాడు. ఎందుకంటే ఈ మధ్యలో ఈ 2 yearsలో కూడా నేను వెళ్ళవలసిన, తిరగవలసిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళాలి. వారందరికీ, అన్ని జనులకు వాక్యం పరిపూర్ణంగా తీసుకెళ్ళాలి. అందుకొరకు దేవుడు ఆ రోజు ఆ విపత్తు నుంచి, ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. అంటే దేవుడు ఏ విపత్తు నుంచైనా, ఏ ప్రమాదం నుంచైనా దేవుడు తప్పిస్తున్నాడు అంటే, దేవుడు తప్పించడం వెనుక ఆయనకంటూ ఒక ఆలోచన, ఆయనకంటూ ఒక పని లేకపోతే దేవుడు తప్పించాడు. ఇదే 2024 కదా, ఇదే సంవత్సరం మార్చి నెలలో 10, 11, 12 సభలు ఇక్కడ ఇదే స్థలంలో. మార్చి నెలలో 10, 11, 12 సభలు ముగించుకున్నాము. మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం కారులో. తెల్లవారిసరికి జరిగిన భయంకరమైన, ఘోరమైన ఆ సంఘటన మీ అందరికీ తెలుసు. తెల్లవారుజామున 3-3:30 గంటల సమయంలో మంచి నిద్రలో ఉంటుండగానే కారులో నుంచి వచ్చినటువంటి ఆ మంటలు కళ్ళ ముందే, క్షణాల్లో బయటికి దిగిపోయాం. కళ్ళ ముందే కారు మొత్తం కాలి బూడిదైపోయింది. ఏంటా ప్రమాదం? అది వినడానికి అదోలా ఉంది. ఆ సిచ్యువేషన్, అందులో ఉన్న ఆ సమయంలో అసలు ఏంటి, ఎలా జరిగిపోయిందో కాసేపటి వరకు ఏం అర్థం కాలేదు. వాస్తవం చెప్తున్నాం కదండి, ఇప్పుడు సహోదరులు చెప్తున్నాం గుర్తొచ్చింది. అంతే కదా, 6 గంటల వరకు ఏమండి 6 గంటలు చూస్తున్న నీళ్ళు నెమ్మదిగా వచ్చేస్తున్నాయి. 8 ఏమండి 7:30, 8 అయిపోయింది. అప్పటికి మొత్తం మనిషి మునిగిపోయేంత పరిస్థితి వచ్చేసింది. కాసేపు ఉంటే ఇంకా ప్రమాదం. క్షణాలలో అందరూ కూడా అన్ని సర్దేసుకుని బయటికి వెళ్ళిపోయారు, తప్పించుకున్నారు. తప్పించాడు దేవుడు. ఏం అర్థం కాదు. ఆ రోజు అదే జరిగింది. దేవుడు తప్పించాడా? అవును. సరిగ్గా 6 నెలల తర్వాత, 6 నెలలకు ముందు దేవుడు అలా నన్ను తప్పించేశాడు. 6 నెలల తర్వాత ఇక్కడ మిమ్మల్ందరినీ కూడా దేవుడు ఇలా తప్పించిన విధానాన్ని చూస్తుంటే నాకు అదే జ్ఞాపకం వచ్చింది. ఇంకొక విషయం, ఇది సెప్టెంబర్ 19. సరిగ్గా 21 సంవత్సరాల వెనకకి వెళ్తే 2003 సెప్టెంబర్ 19, ఆ రోజు కూడా దేవుడు సింహపు నోటి నుంచి తప్పించాడు. ఆ రోజు కూడా జరిగిన ప్రమాదం చిన్న ప్రమాదం కాదు. ఆ రోజు నాతో పాటు ఆ ప్రమాదంలో ఉన్న వారిలో పెద్దలు క్రిస్టఫర్ గారు కూడా అదే జీబులో నాతో పాటే ఉన్నారు. ఆయన కూడా మాతో పాటు ఉన్న 2 చనిపోవటం, నాతో పాటు ఉన్న మరొక అన్న సుడిలన్న కానీ చేతికిపోవటం, నాకు కాలు చేయి విరిగిపోవటం, 1 నెల రోజులకు పైగా హాస్పిటల్లో ఉండటం, మొన్న 3 సంవత్సరాల వరకు చేతిలో అదే రాడ్లతో ఉండిపోవటం. 3 సంవత్సరాల క్రితమే కదా, 2 ఏళ్ల క్రితమే కదా లాక్డౌన్లో తీయించేసుకున్నాను. అంటే ఆ రోజే టార్గెటా? 20 ఏళ్ల క్రితమే ఆ జరిగిన భయంకరమైనటువంటి ఆ జీవు ప్రమాదం, ఆ రోజు ట్రాక్టర్ జీవు, ఆ జరిగిన భయంకరమైన ఆ ప్రమాదంలోనే అసలు యాక్చువల్గా జరిగిన విధానం చూస్తే ఎవరైనా కానీ మీరెలా బ్రతికారు అంటారు. నన్ను అడగండి, ఆయన అక్కడే ఉన్నారు పెద్ద ఆయన. అసలు నేనెలా బ్రతికానని నాకు అర్థం కాదు. తెల్లవారి తర్వాత ఆ పత్రికలు కానీ, ఆ ఫొటోస్ కానీ అవన్నీ చూసిన తర్వాత దేవుడు తప్పించాడు.
సింహపు నోట నుండి ప్రభు నా ప్రక్కన నిలిచి, అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ప్రభు నా ప్రక్క నిలిచి ఆ సింహపు నోట నుండి నన్ను తప్పించాడు. ఎందుకు? చేయవలసిన పనుంది కనుక. అది విపత్తు, ప్రమాదం. చెయ్యవలసిన పని చాలా ఉంది. అమ్మో, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి, ఎంతమంది నిలబెట్టాలి, ఎన్ని దేశాలకు వెళ్ళాలి, ఏమనుందా? వాడి ప్రయత్నం వాడిది.